శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క మాలవ్య యోగం అనేటువంటిది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఆఖరి దశలో ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు, ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొంటారు. భారీగా ఏదైనా ఒక పెద్ద అవమానాన్ని ఎదుర్కోవచ్చు, టెన్షన్ పడవచ్చు. కాస్త ఇబ్బంది పడకండి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఏ వయస్సు వారి అనేటువంటి సంబంధం లేకుండా మిమ్మల్ని అవమానించేవారు ఉంటూనే ఉంటారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించకండి. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన మత్తు సంబంధిత, నిద్ర సంబంధిత ఏవైనా ఔషధములు కొనాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఏకాదశ స్థానమునందు ఉన్నటువంటి ఈ యొక్క నవమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా నవమ స్థానంలో సూర్యుడు కానీ, బుధుడు కానీ, లేదా ఈ యొక్క కుజగ్రహం కానీ సంచారం చేస్తున్నప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ అవి సొంతింట్లో ఉన్నాయి. బుధాదిత్య యోగం ఉంది, త్రిగ్రహ యోగం ఉంది. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయనటువంటి మనుషుల చేత మీకు సహాయ సహకారాలు రావచ్చు. విశేషమైనటువంటి ధనప్రాప్తి కలగవచ్చు. అష్టమంలో ఉన్న శుక్రుడు కూడా లాభిస్తాడు. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మంచి సఖ్యతని, మంచి విశేషమైనటువంటి జీవన విధానాన్ని కూడా చూపిస్తాడు. అలాగే ఉన్నటువంటి షష్టమ స్థానమునందు 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం ఇండిసిప్లైన్డ్గా రోజు నిద్ర 4 గంటలకు లేచే వాళ్ళు లేవలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అలాగే ఈ యొక్క 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు కూడా మంచి 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 సలహాలు ఇస్తారు. ఉదాహరణకు రీసెంట్గా ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారండి. అదే ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి కాస్త యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వచ్చారు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు. ఓల్డ్ ఏజ్లో ఉన్న వ్యక్తి చెప్తున్న ఎక్స్పీరియన్స్లు కనుక తెలిస్తే షాక్ అవుతారండి. లిటరల్గా ఒక ముసలాయన, కొంచెం ఏజ్డ్ 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ ఏజ్లో ఆయనకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఆఖరి దశలో ఉందండి. ఏం కాదు, ఇంత తట్టుకున్న వాళ్ళు తట్టుకోగలరు, ఇంకా ఈజీగా తట్టుకుంటారంటే చావు దాకా వెళ్ళొచ్చానండి. నిద్రలో ఒకసారి నా ప్రాణం పోతుంది అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి నిద్రలో లేస్తాము. ఒక్కోసారి పని ఉందన్నప్పుడు విపరీతమైన నిద్ర వస్తుంది. అసలు తినాలి అనిపిస్తుంది, కంచం దాకా వెళ్తే ఏం తినబుద్ధి కాదు, అంత దారుణంగా ఉంటుందండి అని చెప్పారు. మధ్య వయసులో ఉన్న వ్యక్తి సంపాదించేటువంటి దానికోసం తిరుగుతున్నానండి. కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. నాకు బట్టలంటే విపరీతమైన ఇష్టం సార్, కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల సరైనటువంటి దుస్తులు అంటే ఉండి కూడా వేసుకోలేని పరిస్థితి. ఆయన కొంచెం కోర్ సబ్జెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే ఈ మెకానిక్ వీటికి సంబంధించి. ఆయన ఎప్పుడు అనుకుంటాడంట శని దశ అంటే ఇంతేనేమో, ఇంతే ఉంటుందని. ఎంగేజ్లో ఉన్న పిల్లల్ని కూడా కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారనంటే అసలు ఏలినాటి శని ప్రభావం ఏమో కానీ పంతులు గారు, కింద కూడా కామెంట్స్లో చాలామంది మా ఛానల్లో వేరే ఛానల్స్లో చెప్తున్నప్పుడు ఈ కింద ఉన్న కామెంట్స్ చెప్తారు, మీది కూడా మీనరాశేనా, మీది కూడా పరిస్థితి ఇలాగే ఉందా, ఓహో అంటే మీరు కూడా వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అన్ని రిజెక్షన్సేనా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే రిజెక్షన్సేనా, యాక్సిడెంట్ అయ్యిందా, సర్జరీకి వెళ్ళారా, ఇలాంటివి జరుగుతుంటాయి. అదేంటండి మరి ఖచ్చితంగా వీరందరికీ ఒకేలా ఉంటుందా అంటే సిచ్యువేషన్స్ డిఫరెంట్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిఫరెన్స్ జరిగేటువంటి విషయాల్లో తప్ప జరిగేటువంటివన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే ఉంటాయి. సో ఇవి కూడా చెప్తున్నాను, మీరు కనుక మీ పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము, రాహుకేతు గ్రహ సంచారాలు, సర్పదోషాలు లేకుండా ఉండడము, ఇక్కడికక్కడే అన్ని స్వక్షేత్రంలో ఉంటే అద్భుతంగా ఉంటాయి. సో ఒకసారి మనం ఇవన్నీ గోచార రీత్యా చెప్తున్న విషయంలో మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటున్న వారు వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ని బట్టి డీటెయిల్గా ఇంకా జాతకం గురించి చెప్పొచ్చు. జాతకానికి గాను 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాను. 60-70 పేజీల్లో జాతకం ఇచ్చి డీటెయిల్గా విశ్లేషణగా జాతకం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం. పక్షం అంటే 15 రోజులండి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి 15 రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి 15 రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి. అంతకుముందు చూసుకుంటే బుధాదిత్య యోగం, తర్వాతకి రుచక యోగం, ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం. మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే
ప్యూర్గా చెప్పాలి అని అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక. కాబట్టి రుద్రాభిషేకము, శివుడి యొక్క శివాలయ దర్శనము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము. ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు. అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట, ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని, ఆడవాళ్ళైతే ఈ మాలవ్య యోగం ఉన్న 15 రోజుల్లో ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని ఒక్క 10,000 సార్లు పూర్తి చేయాలి. 15 రోజుల్లో 10,000 సార్లు అంటే రోజు ఒక 6-7 జపమాలలు. చాలా చిన్న పదమే కదండి, ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రం. అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి. ఈ రెండిటితో పాటుగా ఈ 15 రోజులు కూడా కనకదార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రోజు 2 పూటలా వినండి. చదవగలిగితే ఇంకా చదవండి. ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే, మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి, కలిపి వేయాలా అని కాల్స్ చేశారు. పోయిన 15 రోజుల్లో చాలామంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు, డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను. అంతకు మునుపు చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మనం దేన్ని ఆధారం చేసుకొని జాతకం చెప్తామంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క మనిషి కోసం 3 గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా, 2,025 రూపాయలు ఛార్జ్ చేస్తాను. కాబట్టి పోయిన 15 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు. అంత కమర్షియల్గా ఉండకూడదు, కనిపించకూడదు, కాల్ చేసిన తర్వాతకి చెప్దామని. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ 60 పేజీలలో ఎలా ఉంటుంది, వాటి యొక్క భావచక్రాలు ఏంటి, నవాంశ ఏమిటి, దశాంశ ఏమిటి, అష్టక వర్గ ఏమిటి, గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది, నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది. విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది. గత 15 రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి, ఇంకేమైనా డౌట్ ఉంటే. అందులో సర్ప సంబంధిత దోషములున్నా, కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సి ఉంటే అవి కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి.